హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 7x6. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇవాళ నేను తోటకూర పప్పు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే తోటకూర ఇలా ఆకులు అయితే తీసి పక్కకు పెట్టాను. కరివేపాకు తీసుకున్నాను. కాస్త టమాటా, ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఒక మామిడికాయ వేసాను, పీసెస్లా కట్ చేసుకున్నాను మామిడికాయ. కాస్తన్ని పచ్చిమిర్చి, ఇంకా ఎర్రకారం కూడా యాడ్ చేస్తాను. అయితే ఈ తోటకూరలో పోషకాహారాలు ఎక్కువగా ఉంటాయి. తోటకూరలో పీచు పదార్థం జీర్ణశక్తి పెంచుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ తోటకూర ద్వారా మనకి కాల్షియం ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ తోటకూరలో అమినో యాసిడ్ ఉండడం వల్ల జుట్టు చాలా మేలు జరుగుతుంది. ఈ తోటకూరలో లైసిన్ ఉండటం వల్ల జుట్టు బలంగా ఉంటుంది, జుట్టు రాలకుండా ఉంటుంది. జుట్టు పెరగడానికి కూడా ఈ తోటకూర సహాయపడుతుంది. ఇంకా ఈ తోటకూరను తాజా ఆకులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని తలకు పట్టించుకుంటే జుట్టు రాలకుండా ఉండడం, చుండ్రు తగ్గుతుంది. ఇంకా ఈ తోటకూరలో అనేకమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, మెగ్నీషియం. ఇంకా ఈ తోటకూర తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ, మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, విరోచనాలు, యాసిడ్ రిఫ్లెక్షన్ వంటి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అందుకే ఈ ఆకుకూరను ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ తోటకూరతో వచ్చే ప్రయోజనాలు. అందుకే అందరికీ తినాలి అని చెప్పి అప్పటి నాటి పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు. సో ఇప్పటికైనా ఇలా పప్పులాగానో కర్రీలాగానో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు తోటకూర పప్పు ఎలా చేయాలనో చూపించేస్తాను. కుక్కర్లోనైతే ఒక 2 గ్లాస్ అంతా కందిపప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను. అది అందులోకి కాస్తని వాటర్ పోసి కాస్త ఆయిల్ యాడ్ చేశాను. ఇందాక తీసుకున్న తోటకూరని ఇలా వాష్ చేసి పక్కన ఉంచాలి. ఇలా పప్పులోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో, మ్యాంగో, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకున్నాను. కాస్త చింతపండు కూడా యాడ్ చేశాను. కాస్త పసుపు, ఇప్పుడు కాస్త కారం. పచ్చిమిర్చి అయితే ఇలా పేస్ట్లా వేసాను, కారం వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకున్నాను. పప్పు అయితే అయ్యింది. ఇప్పుడు ఇందులోకి పోసుకు వేసుకుంటే అంతే, తోటకూర ఆకుపప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.